అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే నేను గోంగూర పులిహోర అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్ వేలో మీకైతే చూపించబోతున్నాను. ఎప్పుడు మనం నిమ్మకాయ పులిహోర, లేకుంటే చింతపండు పులిహోర, మ్యాంగో పులిహోర చేసుకుంటూ ఉంటాం గదా! ఒక్కసారి గోంగూర పులిహోర చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ అయితే చేసుకోవాలనిపిస్తుంది ఈ పులిహోరనైతే. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఆ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలా. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెము మెంతులు వేసుకొని దోరగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ పచ్చిదనం పోయేంత వరకు. తర్వాత మనకి కారం తగ్గట్టు ఒక 3 ఎండుమిర్చి అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి మొత్తము. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వాష్ చేసుకున్న గోంగూరని వాటర్ ఏమీ లేకుండా ఇలా మూత పెట్టేసైతే బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లో. ఆల్రెడీ వాటర్ మన గోంగూరలోనే ఉంది కాబట్టి ఆ వాటరే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా ఇది మొత్తము గోంగూర మొత్తము బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకైతే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక పావు కప్పు చింతపండు జ్యూస్ కూడా వేసేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేయాల. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా! అయన్నీ మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలా. ఇప్పుడు మనము ఇది ఉంది గదా! గోంగూర గూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలా. నేనైతే రైస్ అయితే ముందే ఉడికించి పెట్టుకున్నానండి. మామూలు రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే ఏం తీసుకోలేదు. ఇంక దాంట్లో కొంచెము ఉప్పు కూడా వేసేసి ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం గదా! గోంగూర మసాలాలన్నీ గూడా దీంట్లో యాడ్ చేసేయాలండి మొత్తము. మొత్తం యాడ్ చేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ గోంగూర పేస్ట్ మొత్తం ఈ రైస్‌కనేది బాగా పట్టించాలి. ఇలా బాగా కలుపుతే కలర్ చూసారా మనకి ఎలా చేంజ్ అయిపోయిందో? చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది గదా! ఇంకా ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. ఇప్పుడైతే పోపయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇంకా పోపు దినుసులన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలా. ఆయిలు, కొంచెం ఆవాలు, కొంచెం పల్లీలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెము మినపప్పు అన్నీ వేసుకొని ఒకసారి దోరగా బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోయినాయా, కొంచెము పచ్చిమిర్చి కూడా ఇలా చీలికల్లాగా వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెము కర్రీ లీవ్స్ వేసుకోవాలా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ వేసుకోవాలండి. ఇంకొంచెం నేనైతే ఇక్కడ పసుపు అయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. లేదు మీకు పసుపు ఇక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా మనకి గోంగూర పులిహోర ఉండాలనుకుంటే, గోంగూర ఉడికించినప్పుడే మీరు అక్కడ పసుపు యాడ్ చేసుకోండి. మనకి గోంగూర పులిహోర కలర్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే పసుపు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ పోపు మొత్తం ఇప్పుడైతే మనము రైస్ కలిపి పెట్టుకున్నాం గదా! దాంట్లోకైతే మొత్తం అయితే యాడ్ చేసుకోవాలండి మొత్తము. ఈ పోపు మొత్తము ఈ పులిహోరకి బాగా పట్టించాలండి. బాగా కలుపుకోవాలి. గోంగూరలో అయితే బాగా కలిసిపోవాలి. ఈ రైస్‌కి మొత్తము పోపు మొత్తము. ఈ మొత్తం బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ కానీ పక్కన పెట్టేస్తే అబ్బా! టేస్టీగా పుల్ల పుల్లగా నోటికి తింటా ఉంటే అబ్బా! ఉంటుందండి. మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తా ఉంటది ఈ గోంగూర పులిహోరని. ఒక్కసారి ట్రై చేయండి మీరు గూడా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒక్కసారి కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.